నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు మనం మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ ఉంది, పాలకూరది ఉంది, కట్ చేద్దాము. ఇక్కడ బెండ చెట్టుని బెండకాయలు ఉన్నాయండి, 2 కాయలు వచ్చాయి. బెండ మొక్క అసలు పిందులు పూత వస్తుందండి, ఇంకా ఇలా మాడిపోతుంది చూడండి. ఇదిగో ఇలాగా పూత బెండకాయలు అండి, ఇలాగే పూత మాడిపోయి పిందులు కూడా మాడిపోతున్నాయి. అసలు కాయలు అయితే మనకు ఇప్పుడు రాలేదు. ఇగో 2 కాయలు అండి, లేతకాయలు బాగున్నాయి చూడండి. కోసుకుందాం. ఈ కాయలు వద్దండి, మనకి కూరకు సరిపడగా కాయలు అయితే రాలేదు, కానీ ఈ 2-3 కాయలు మనకి పప్పుచారులోకి ఇలాగా పనిచేస్తాయి. ఇవి కూడా పూత స్టార్ట్ అయ్యి పూత ఒక పువ్వు ఇటువంటి ఇలా మాడిపోవడం అయింది. కాయలు ఇవి పిందులు ఇలాగా మాడిపోయినాయి. అసలు కాయలు నిలబడలేదు, ఎందుకో తెలియదు. ఇలా మిల్లీ బగ్స్ పట్టడం వల్ల దేనికో ఎండలకో తెలియలేదు. ఎందుకంటే దీన్ని ఒకటి ఉంది, కొంచెం ఇది ముద్దున్నట్టుగా అనిపిస్తుంది, అయినా కాస్తున్నాను. ఇదిగోండి గోరు చిక్కుడుకాయలు ఉన్నాయండి, కోద్దాం. ఇది చూడండి గుత్తిలా వచ్చింది, ఎన్నో లేవు కానీ కొంచెమే ఉన్నాయి, ఇవే కోసుకుందాం. చూడండి చాలా బాగా వచ్చినాయి, తక్కువ కాసినాయి కానీ కాయలు కాసినాయి మటుకి చాలా బాగుంది. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది లేదు కాయలు. ఎక్కువ మిల్లీ బగ్స్ పట్టేస్తుందండి, పట్టేసి ఎదకనట్లేదు. ఇక్కడ ఒక గోరుచిక్కుడుగా ఉంది, ఇది కూడా కోసుకుందాం. ఇది ఒకటే ఉందండి, ఇది కోస్తున్నాను. ఇక్కడ ఒకటి ఉంది చిన్నదే. కొంచెం పాలకూర ఉందండి, అక్కడక్కడ ఒక్కొక్క మొక్క. కొంచెం ఇవి కోసుకున్నాం అండి, ఆకులు. అక్కడొక మొక్క అక్కడొక మొక్క విత్తనాలు వేసింది, ఒక్కొక్కటి మొక్క పెట్టానండి. అవి ఇప్పుడు ఎదుగుతున్నాయి. ఇక్కడ కూడా ఉంది. వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల వీడియోలు అందరికీ వెళ్తాయండి. లైక్ చేయడం వల్ల తప్పకుండా లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. ఇదిగోండి ఇది కూడా కోసుకుందాం. బాగా రాలేదు కానీ ఆకులు ఎందుకు ముడ తీసుకున్నట్టు వస్తున్నాయండి. ఒక్కో చెట్టు బాగానే ఉంటుంది, ఒక్కో చెట్టు ఇలా వస్తుంది. ఇది మొల్ల మొక్క అండి, ఇది గలిజారు తీసేసుకుందాం. ఇది మొల్ల అంటండి, చనిపోయింది. ఇంకా ఏమన్నా చిగురు వస్తుందేమో అని ఆశతో అలా ఉంచేసాను. ఎందుకు తీసా? ఇవ్వండి ఇక్కడ పాలకూర మొక్క ఉంది చూడండి, ఆకులు ఎలా ఇవి కొంచెం ఏంటో డిఫరెంట్గా అనిపిస్తున్నాయండి. ఇవి ఎక్కువ ముద్దున్నట్టుగా అనిపిస్తున్నాయి, మొన్న తీసిపోయినట్టు ఉంటాయి. అవినా కోసుకుందామండి. ఇది కూడా మన డ్రాగన్ మొక్క చూడండి ఎలా ఉందో, వెరైటీగా వస్తుంది. దీనికి స్టెమ్ సెపరేట్గా వస్తుంది కదండి, అలా రాకుండా ఏంటో దాంట్లోనే ఇలా సన్నగా వచ్చి ఆ తర్వాత ఇలా వస్తుంది. ఇది డిఫరెంట్గా వస్తుందండి, అక్కడిది వేరుగా వస్తుంది, ఇది వేరుగా వస్తుంది. అంటే 3 రకాలు నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నానండి. ఒక రకం అయితే పోయింది, అందులో స్టెమ్ పెట్టామో లేదో గుర్తులేదు, కానీ ఈ 2 రకాలండి. ఒక రకం ఉందో లేదో 3వ రకం తెలియదు మనకి. ఇప్పుడు రకం మనకి కాయలు అయితే ఇవ్వలేదు, నేను బతికించుకోవడమే సరిపోయింది. ఇప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చిందండి, లైట్గా చిన్న బబుల్స్లా వచ్చినాయి. అవి చూపిస్తాను. ఇక్కడ కూడా ఉంది పాలకూర, ఇది కూడా కోసుకుందండి. ఇది కూడా పెద్ద ఆకులతో రాలేదు, కొంచెం కుదిరినట్టుగానే అనిపిస్తుంది. ఏదేమైనా మనం పెంచుకున్నది కదా, అంత వేస్ట్ చేయకుండా మనం కోసేసుకోవాలండి. మనం పండించుకున్నది కదా, ఆర్గానిక్గా పండించుకున్న ఆకుకూర ఎలా ఉన్నా మనం తీసేసుకుని వాడుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా వస్తుంది. ఇది చూడండి, ఇది బాగానే వచ్చింది మళ్ళీ పెద్ద ఆకులతో.
ఇది బాగానే ఉంది ఇందులో కన్నా. 1-2 మొక్కలు పెట్టింది చాలా బాగా వస్తుందండి ఆకు. కొన్ని మొక్కలు అయితే అలా ఎండల గురించి ఏంటో తెలీదు, కొంచెం అలాగా ముదిరిపోయినట్టు ఆకులు వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ కదా, ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా బాగుంది. ఇది కోసుకుందామండి, ఈ పంట కోసము. పెద్ద ఆకులు కట్ చేస్తుంటే చిన్న ఆకులు కట్ అయిపోతున్నాయండి, చిన్న చిన్న మొక్కల్లాగా. ఇవి 2 మొక్కలండి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కోసం. బుడిదిగుముడి వాటర్ పోసాను కదండి, అవి ప్రతి దాంట్లోనూ చాలా మొక్కలు వచ్చేస్తున్నాయండి. ఇలాగ అన్నీ అవే రోజు అసమానం అవి పీకడం సరిపోతుంది. తీస్తాను ఆగు, ఇంకా ఉంది అక్కడ, ఇంకా ఉంది ఇక్కడ ఇంకో మొక్క ఉందండి, అది కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇది కూడా బాగా వచ్చింది చూడండి, పాలకూర పెద్ద ఆకులతో. ఇది కూడా చాలా అందంగా బాగా వచ్చింది, ఒకటే మొక్క. ఇది కూడా కోసుకుందామండి. ఎంత వచ్చింది చూసారా. మానేస్తా. చిన్నాకులు కత్తితో కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. చూడండి బొబ్బాయి మొక్కలు ఎలా మలుస్తున్నాయి. బొబ్బాయి మొక్కలు చూడండి, ఇవన్నీ మనం కిచెన్ వేస్ట్ పెడతాం కదా, ఆ తొక్కలు అవి తీసుకొచ్చి సైడ్కి పెడితే ఇవన్నీ మొలిసిపోయాయి. ఇక్కడ తోటకూర గింజలు వేసానండి, పెద్దగా మొలకలు రాలేదు. ఇది గలిజేరు తీసేసుకున్నాను, గలిజేరు ఇవి వచ్చాయి, కొంచెం మొలుస్తాయండి తోటకూర గింజలు. ఇవన్నీ బూడిదగుమ్మడి మొక్కలు చూడండి. మన బూడిదగుమ్మడి వాటర్ పోయడం వల్ల అందులో ఉండే గింజలు అన్నీ కూడా మొలిసిపోతున్నాయి. ఇలా రోజు తీసినా ఇంకా వస్తూనే ఉన్నాయి. మళ్ళీ కొన్ని సీడ్స్ అయితే వేస్తాను నేను, తోటకూర మొక్క గింజలు తీసుకురాలేదండి, వేస్తాను. లేకపోతే ఎన్నో రాలేదు, ఇవి వచ్చి. కనిపిస్తున్నాయా, ఇంకా వచ్చేస్తున్నాయి చిన్న. చూడండి మన డ్రాగన్ మొక్క పూత స్టార్ట్ అయిందండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చిన్న బడ్స్లా వచ్చాయి చూడండి, అవన్నీ రెడ్ కలర్లో వచ్చాయి. ఆ స్టెమ్లన్నీ 2-3 స్టెమ్లకి అలా వచ్చాయి. మొక్క అయితే నాకు ఫాస్ట్గా పెద్దగా ఎదగలేదు కానండి, కాకపోతే 2 ఇయర్స్ పైన అయిపోయింది. 3వ సంవత్సరం కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టార్ట్ అయిందండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చిన్న పడుచుకున్నాం, ఇది ఫ్లవర్ కాదు, స్టెమ్స్. మన దానిమ్మ మొక్కలో పెద్ద తోటకూర మొక్క వలిసిందండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. స్టెమ్లు వచ్చాయి దీనికి, కొన్ని ఇవి కట్ చేసుకున్నాను. ఇది మొక్కని నేను తాడేసి కట్టేసానండి, దానిమ్మ మొక్కలు దగ్గరగా బుషిగా అయిపోయినట్టుంది. కటింగ్ చేద్దాం అనుకున్నాను కానీ కట్ చేయలేదు, ముక్కలు కూడా అయిపోతున్నాయి. ఇలాంటి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. దానిమ్మ ఇక్కడ కొంచెం ఉందండి పాలకూర, ఇది కూడా కోసుకుందాం. ఇదిగోండి చాలా మబ్బేస్తుందండి, గాలి కూడా వేసేస్తుంది. చల్లగా ఉందండి వాతావరణం, బాగుంది.
మే నెలలో చాలా భయపడిపోయాం ఎండలో. ఫస్ట్ బాగా ఎండలు కాసేసినాయి కదా, ఇప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ కొంచెం చల్లబడింది వాతావరణం. పొన్నగంటి కూర కూడా ఉందండి, అది కూడా కోసుకుందాం. పొన్నగంటి కూర ఉంది ఇక్కడ. పొన్నగంటి కూరలో ఇది కూడా కొన్ని కొన్ని చాట్లు ఉందండి. ఇదిగోండి బాగానే వచ్చింది, ఇది కూడా ఫ్రెష్గా ఉంది. వర్షం పడితే బాగా వస్తుంది, బాగానే ఉంది. ఇదిగోండి ఇక్కడ దండ మొక్కల్లో ఇది వచ్చింది. ఇక్కడ ఇది కూడా ఇందులో కూడా పెట్టాలవి పెట్టారండి. వచ్చినాయి మొక్కలన్నీ మాడిపోయిపోయింది. ఇది ఎలా వస్తుందో వచ్చింది. ఇదిగోండి ఇందులోను మనం మునగ మొక్కలో ఉన్న పొన్నగంటి కూర కోసుకుందాం అండి. ఇది కూడా కోస్తాము. వర్షం వచ్చేలాగే ఉందండి, గాలి ఎక్కువగా ఉంది, మబ్బు కూడా చాలా మబ్బు వేస్తుంది. కొద్దిగా చింత చిగురు ఉందండి, అది కూడా కోద్దాం అనుకుంటున్నాను. మరి ఏ మొగ్గ కొయ్యాలి, వాతావరణం అనుకుని కోస్తాను. మొక్కలు వాటర్ చేద్దాం అనుకుంటున్నామండి. వాటర్ వస్తుంది కదా అని, వచ్చేలా ఉంది కదా అని చేయట్లేదు. ఆ తర్వాత చూసిన తర్వాత వాటరింగ్ చేస్తాను. నేను వెల్లుల్లిపాయ పొట్టు, ఉల్లి పట్టు అవి కుడితి నీళ్ళు అవి 3 రోజులు అయిందండి. 3 రోజులు 4 రోజులు అయింది వరదకించాను. అవి తీసుకొచ్చి పోద్దాం అనుకున్నాను. మరి వర్షం పడితే మొత్తం వాటర్ అంతా దాని బలం అంతా వెంటనే బయటికి పోద్ది కదా అనేసి రేపు చేద్దామని. ఇవి కాకర మొక్కలు ఇక్కడ కూడా ఉందండి, పొన్నగంటి కూర. ఇది కూడా కోసుకుందాం. చిన్న కొమ్మ పడితే చాలండి, ఇది అస్సలు పోదు ఈ పొన్నగంటి కూర. ఇక్కడ పడితే అక్కడ మళ్ళీ మనం ఎంత తీసేద్దామన్నా దాని ఎంత చదివే వచ్చేస్తుంది. గలిజర్ కూడా ఈ సమ్మర్లో బాగా వస్తుంది. ఇక్కడ తోటకూర మొక్క ఉందండి, ఇది కూడా కట్ చేసుకుందాం. ఇది టమాటో గలిజేరు అండి, ఇది కూడా వస్తుంది. మునక్కాడ అక్కడ మునక్కాడ ఉందండి, కనిపిస్తుందో లేదో, గాలి బాగా ఎక్కువగా ఉంది. అదిగో కోయడానికి కూడా ఇప్పుడు వీలుగా లేదండి, అందుకే ఇదిగోండి మునక్కాడ కోసేద్దామని ఫస్ట్ కాయ ఒకటి చిన్నది కాయ మొన్న చూసాం కదా వీడియోలో, చిన్న కాయ కోసాము. ఇంకొక కాయ కాసిందండి. చిన్న చిన్న పిందులు అయితే 2-3 పిందులు ఉన్నాయండి. గాలిదుమ్ములకి కొమ్మలు ఎలా ఉంటాయో తెలీదు. ఇది మనకి సమ్మర్లోనే పూత పిండి కూడా వస్తుంది. అప్పుడు ఇదేమో ఇరిగిపోతున్నాయండి చెట్టు. ఈ ఒక్కైనా సేవ్ చేసుకుందామని. చూడండి గాలి అంతలా ఏం వేసేస్తుందో. కనిపిస్తుందండి కాయ, ఎదుగు కాయలు తక్కువ కాసినండి, చాలా టేస్ట్గా ఉంటుంది కాయ, రుచి కూడా ఉంటుందండి, బాగా నలిగిపోయింది, గుంజు కూడా ఎక్కువగానే ఉంటుంది. అయ్యో విరిగిపోయింది. కాయ సైజు బాగానే ఉందండి, కొంచెం ఎదుగుతుంది కానీ మేము కంగారు వచ్చి కోస్తాం. చాలా పెద్ద కాయ. ఇవి శామదుంపలండి, పోయింది మొలకొచ్చిందే పోయింది, నేను శ్రద్ధ చేయలేదు. ఇంకా ఉంచాను 7 దుంపలు అలా ఉంచానండి.
కొన్నవి కాదు, మర్చిపోయాను, కింద వేసాను నేను మొక్క. దాని నుంచి వచ్చిన సేవదుంప మొక్కలండి, చిన్న చిన్న ఇంకో మొలకలు స్టార్ట్ అయినాయి. అప్పుడు కింద పెద్దగా ఊరలేదండి, ఉన్నవి మళ్ళీ పైన అక్కడొకటి పెడదాం కదా అని ఉంచాను. ఇవ్వండి ఇక్కడ పెడతాను, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పెడతాను. ఇది సీజన్ అండి, ఇప్పుడు మే నెలలో దుంపకూరలు పెట్టుకోవచ్చు. ఇందులో కూడా పెడతాను. ఇప్పుడు దుంపకూరలు అన్నీ కూడా పెట్టుకోవచ్చండి. పాలకూర అయితే బాగాలేదు, ఇది కొయ్యట్లేదండి నేను. ఇక్కడ గల్లిజేరు ఉంది, ఇది కూడా కోసేసుకుందాం. తోటకూర మొక్క ఉందండి, ఇది కూడా కోద్దాం. ఇది కట్ చేసేసి బయట పాడేస్తాను, పెద్ద బాగాలేదు, మళ్ళీ చిగురు వస్తాను. ఇదిగోండి ఇందులో పెడుతున్నాను నేను, ఈ బకెట్లో కూడా పెడుతున్నాను, ఓ దుంప పెడుతున్నాను. ఇదంతా గంగవాయలండి, ఇప్పుడు కొయ్యట్లేదు. చూడండి ఎంత ఆకుకూర వచ్చిందో మనకి. వాళ్ళ పాలకూర చాలా వచ్చిందండి. ఇదిగో ఇదంతా పాలకూర, పొనగంట కూర, కొంచెం తోటకూర, కొద్దిగా గల్లిజేరు, ఇలాంటి చిక్కుడుకాయలు కొద్దిగా వచ్చాయి, 3 బెండకాయలు వచ్చాయండి. ఒకే ఒక ములక్కాడ వచ్చింది, మనకి పెద్ద చెట్టు అండి. అసలు ఊరంతా పంచిపెట్టినా సరే ఎక్కువైపోయి అంత చెట్టు, అంత ములక్కాడ. అలాంటిది ఇది ఒకటి వచ్చిందండి, ఇది కూడా ఈ కోసతో ఇరిగిపోయింది. ఈరోజు హార్వెస్ట్ అండి, ఇదేనండి ఆకుకూరల హార్వెస్ట్. చాలా బాగుంది కదండి, చాలా సంతోషంగా అనిపించింది కూడా నాకు. ఇంత ఎండల్లో కూడా ఆకుకూరలు ఏవో ఒకటి వస్తున్నాయి కదండి మన మిద్దె తోటలో. ఈ చిన్న హార్వెస్ట్ అయినా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో జనాల్లోకి బాగా వెళ్తుందండి. వెళ్ళడం వల్ల మాకు కూడా సంతోషం అనిపిస్తుంది, అందరికీ వెళ్ళడం వల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.